యాక్చువల్గా అయితే కనుక 9:10కి అయితే రావాలి, నేను రైట్ టైం. 9:25కి అయితే ఇక్కడ డిపార్ట్ అవ్వాలి. అహ్మదాబాద్ అలాగే వెళ్తాం. ఆ రూట్లోనే ఈ గ్రూప్ బాగుంటుంది, అవి రావడం. ఓకే, బాగుంది ఎక్స్పీరియన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. అండ్ గుంటూరు నుంచి అయితే కనుక నేను విజయవాడ బస్సులో అయితే వచ్చాను. అక్కడి నుంచి ఆటోలో వచ్చాను స్టేషన్కి. అండ్ ఫ్రంట్ సైడ్ దింపాడు నన్ను. అండ్ అక్కడి నుంచి నేను 10th ప్లాట్ఫామ్కి వచ్చేటప్పటికి అలా వచ్చాను. మా ట్రైన్ అయితే వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే కనుక నేను రాజస్థాన్ అయితే స్టార్ట్ అవుతున్నాను. జోధ్పూర్ వెళ్తున్నాను, ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే. అండ్ అలాగే రాజస్థాన్ కూడా మొత్తం చూద్దాం అనుకుంటున్నా. విజయవాడ అయితే వచ్చేసాను గుంటూరు నుంచి. ఇంట్రడక్షన్ తీద్దాం అనుకున్నా కానీ ఇంట్లో అసలు కుదరలేదు, రష్ అయిపోయింది. టైర్డ్ కూడా ఉన్నా ఫుల్గా. సో ఇప్పుడైతే కనుక ఇదిగోండి ట్రైన్ అయితే వచ్చేసింది, హంసఫర్ ఎక్స్ప్రెస్ ఇది. సో ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ అండ్ నా ట్రిప్ డీటెయిల్స్ కానీ ఎలా ఉంటాయో నేను కంప్లీట్గా రేపు మార్నింగ్ అయితే చెప్తాను. అలా పనిలో పనిగా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం వచ్చేటప్పటికి 10:30. సో ఫాస్ట్గా డిన్నర్ చేసి పడుకోవాలి, ఫుల్ టైర్డ్ ఉన్నాను అసలు. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ మనం రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే కనుక నాగ్పూర్ స్టేషన్ అయితే దాటాము, చూశారు కదా. ఇప్పుడే నేను కూడా నిద్ర లేచాను, ఒక 5 minutes బ్యాక్ లేచాను. కొంచెం ఫ్రెష్ చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ మిగతా విషయాలు అయితే మాట్లాడతాను. నేను ఇందాక చూపించినట్టు నాగ్పూర్ అయితే స్టార్ట్ అయిపోయాను. నాగ్పూర్ వచ్చేటప్పటికి మార్నింగ్ అరౌండ్ 8 అయితే అయింది. అంటే మీకు తెలిసి ఇంకొక 100 kilometers అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేటప్పటికి 20482గా ఈ ట్రైన్ నెంబర్ ఉంది. అండ్ ఇది భగత్ కి కోటి హంసఫర్ ఎక్స్ప్రెస్ అంటారు. ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది తిరుచిరాపల్లిలో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి చెంగల్పట్టు, చెన్నై మీదుగా మన తెలుగు స్టేట్ ఏపీలో అయితే కనుక గూడూరులోకి ఎంటర్ అవుతుంది. అండ్ గూడూరు నుంచి విజయవాడ, అక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా మళ్ళీ మహారాష్ట్రలోకి వెళ్ళిపోతాము. బలార్షా వస్తుంది, ఆ తర్వాత నాగ్పూర్, అండ్ ఆ తర్వాత వచ్చేటప్పటికి భోపాల్ వస్తుంది. ఇతర్షి తర్వాత భోపాల్ వస్తుంది. అండ్ అక్కడి నుంచి మనకి డైవర్ట్ అయిపోతాం. అయితే స్ట్రైట్ వెళ్తే కనుక ఇందాక చెప్పినట్టు మీకు గ్వాలియర్ అటు వెళ్తాం కదా, ఢిల్లీ రూట్. సో ఇక్కడ నుంచి అయితే కనుక బినా జంక్షన్, అశోక్ నగర్, గునా జంక్షన్ అనే మీదుగా మనకి జైపూర్ అయితే రీచ్ అవుతుంది ఫస్ట్ రాజస్థాన్లో. అండ్ జైపూర్ నుంచి జోధ్పూర్ వెళ్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి లాస్ట్ స్టాప్ వచ్చేప్పటికి భగత్ కి కోటి అనే దగ్గర ఆగిపోతుంది లాస్ట్ స్టాప్ ఇంకా ట్రైన్కి. అండ్ దీని జర్నీ వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ ఒక 1.5 day వరకు మనం ట్రైన్లోనే ఉంటాము. సో ఈరోజు మీరు ఈవినింగ్ 8 o'clock ఎక్కితే కనుక రేపు ఫుల్గా జర్నీలోనే ఉంటారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ 5-5:30 ఆ టైంకి మీరు రాజస్థాన్ జోధ్పూర్ అయితే రీచ్ అవుతారు. అండ్ ఈ ట్రిప్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఒక ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నాను. ఫ్రెండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 4 days అక్కడే ఉంటాను జోధ్పూర్లో. అక్కడి నుంచి నేను జైపూరు అన్నీ చూద్దామనుకుంటున్నాను, జైసల్మేర్. సో అక్కడ ఒక 4 days అయిపోయిన తర్వాత ఇంకొక 10 days వరకు తిరుగుతూనే ఉంటాను. ఆ తర్వాత రిటర్న్ అనేది ఎలా అవుద్దామని ప్లాన్ చేయలేదు ఇంకా. సో ఆన్ ది వేలో ఏమైనా టెంపుల్స్ చూడడం కానీ లేదంటే డైరెక్ట్గా ఉండడం ఏదో చేస్తాను.
ఇటర్షి అయితే స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. నెక్స్ట్ ఇంకా భోపాలే. అసలు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు, ఎక్కడ ఆగట్లేదు. ట్రైన్లో కూడా అంతగా ఏం రావట్లేదు, ఫుడ్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. పోహా వచ్చాయి, బ్రేక్ఫాస్ట్. ఇంక ఇప్పుడు వెజ్ బిర్యానీ అవేవో వస్తాయి. బాయ్ బాయ్ ఇటర్షి. ఇప్పుడైతే కనుక బీనా జంక్షన్ అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడి నుంచి ఇంకా మనం మధ్యప్రదేశ్లోకి ఎట్లయితే మనము ఇటర్షి జంక్షన్ భోపాల్ దాటిన తర్వాత ఇంక బీనా జంక్షన్ వస్తుంది. దీని తర్వాత అయితే కనుక 2 స్టేషన్స్ దాటితే కనుక రాజస్థాన్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. కోటా అండ్ 2 స్టేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత జైపూర్, ఆ తర్వాత ఇంకా జోధ్పూర్ అయితే వెళ్ళిపోతాము. అండ్ ఎప్పుడైతే మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి అసలు వేడైతే బాగా పెరిగిపోయింది. అసలు చాలా హాట్ ఉంది బయట మాత్రం. ఇంకా ఇప్పుడు టైం వచ్చేప్పటికి 4 అయింది కానీ బట్ ఫుల్ హాట్ ఉంది. అసలు గాలి కూడా అసలు బాగుంది రాదు. ట్రైన్ కోచ్ నుంచి బయటకు వస్తే చాలా అసలు వేడి మామూలుగా లేదు. స్టేషన్ అయితే చిన్నదే, మరి ఇక్కడ ఎంత స్టాప్ ఇచ్చారో అర్థం కావట్లేదు. బట్ కొంచెం నార్త్ ఇండియాకి వస్తే కనుక వీళ్ళకి ఏమైతే ఇంపార్టెంట్ ఉంటే మనకు అంతగా తెలియదు కదా. వాళ్ళు మన పాయింట్ ఆఫ్ వ్యూ అది చిన్న స్టేషన్ అయినా కొంచెం మెయిన్ జంక్షన్ లాగే వేరే దాంట్లో కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇప్పుడైతే కనుక బీనా జంక్షన్ అయితే దాటింది. చూస్తున్నారు ఎండ చూడండి ఎట్లా ఉందో, మామూలు లేదు. ప్రజెంట్ అయితే కనుక ఇక్కడ 45 degrees అయితే ఉంది. ఇప్పుడు రాజస్థాన్ గుజరాత్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చినప్పటికీ ఏంటంటే అశోక్ నగర్, అది మేబీ 5:30కి అలా వస్తుంది, 5:50కి అలాగా. తర్వాత గునా జంక్షన్ అని ఇంకొకటి ఉంది. ఇంకా అక్కడి నుంచి మనం డైరెక్ట్ ఇంకా రాజస్థాన్లోకి అయితే ఎంటర్ అవుతాం ఆఫ్టర్ గునా జంక్షన్. అయితే మాత్రం బాగుండలేదు. ఇది రాజస్థాన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా నేను పెద్ద పెద్ద ప్లాన్లు వేసాను. జైసల్మీర్ అని, ఉదయపూర్, జైపూర్ అన్నీ చూడాలి. ఒక 15 days అని చూడాలి. ఇంకా ఎలా ఉంటుంది, ఇంకెంత నల్లగా అయిపోతుందో అసలు చూసుకోండి. ఇది ఫస్ట్ బ్లాగ్లో ఈ కలర్లో ఉన్నా, లాస్ట్ బ్లాగ్లో ఏ కలర్లోకి వస్తానో టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు కంపేర్ చేసుకుంటాను నేను బిఫోర్ రాజస్థాన్, ఆఫ్టర్ రాజస్థాన్ అని. చూద్దాం. పరిచయం అయ్యారు మన తెలుగు వాళ్ళు. లైక్ వీళ్ళు మార్వాడీస్, వైజాగ్ దగ్గర నర్సీపట్నం దగ్గర వాళ్ళ సొంత ఊరు, వాళ్ళ ఊరంట. వీళ్ళు కూడా ఇప్పుడు రాజస్థాన్ అంటే వాళ్ళు మాట్లాడుతాం. హాయ్ బ్రో. సో ఏంటి మరి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మరి బాగుంది. ఈ రూట్ కి మేము కూడా రావడం కొత్త, ఇప్పుడు అలాగే వెళ్ళేవాళ్ళు అహ్మదాబాద్ జంక్షన్ నుంచి. ఈ రూట్ కొత్తగా వచ్చి బాగుంది. నేను ఫస్ట్ టైం రాజస్థాన్ లో. ఈ రూట్ బాగుంటుంది, ఆ రూట్ కన్నా ఈ రూట్ బాగుంది.
అంటే మనకి వరంగల్ ఖమ్మం వైపు నుంచి అలాగే వెళ్తుంది. ఓకే, మనకి ఇక్కడ కట్ అయిపోయింది ఎంపీ వైపు. అవును, మా మధ్యప్రదేశ్ వైపు భోపాల్ అటువైపు వచ్చి అటు గుజరాత్ వెళ్తుంది అనమాట. సూరత్, అహ్మదాబాద్ అలాగే వెళ్తాం. ఆ రూట్ కన్నా ఈ రూట్ బాగుంటుంది. జనరల్స్ అవి రావడం ఎక్స్పీరియన్స్ రావడం. ఇది యాక్చువల్గా ఇది ఢిల్లీ రూట్. ఢిల్లీ రూట్. సో ఈ రూట్ రాజస్థాన్ అటువే ఫస్ట్ టైం. అండ్ వీళ్ళైతే కనుక ఎప్పుడు నేను మీకు చెప్పినట్టుగా సూరత్ అటువైపు వెళ్ళేవాడు వడోదరా. సో ఈ రూట్ అనేది మీకు కూడా ఫస్ట్ టైం. ఓకే, మరి ఎన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఏమి 6 months ఒకసారి వెళ్తాం. మీ ఫ్యామిలీ మదర్ ఫాదర్ ఇక్కడ ఉంటారా? ఎలా ఉంటుంది ఇప్పుడు? రాజస్థాన్ ఎండలు ఎక్కువ ఉంటాయా, ఏపీ ఎండలు? ఇప్పుడు రెండు ఒకలాగే ఉన్నాయి. అక్కడ సేమ్ రాజస్థాన్ లాగా ఎండలు కాస్తున్నాయి. సేమ్ 46, 46. కానీ రాత్రి ఎంత ఎండ కాసినా రాత్రి మాత్రం చదివేస్తుంది. మీరు మీకు తప్పకుండా పడుకోవాలి. రాజస్థాన్ డెఫినెట్ గా. బట్ ఏపీలో మాత్రం అది మనకి మీకు ఎంత ఎండ కాసినా చెమట అనేది పడుతుంది అక్కడ. మరి ఇక్కడ మాత్రం స్వెట్. ఓకే, మరి ఎప్పుడైతే మనం మధ్యప్రదేశ్ దాటామో అప్పటి నుంచి అసలు వేడి అనేది మారిపోయింది. సో అది మీ పేరు బ్రో? ఆనంద్. ఆనంద్ అంటారు. సంజయ్, మనీష్ అంటాం. ఓకే, వీళ్ళ ముగ్గురు మనకి కొత్తగా పరిచయం అయ్యారు. సో మీ తరపున నేను హాయ్ చెప్పేస్తున్నాను. ఇదిగో ఇదిగో వచ్చింది. ఇదిగో బాబా, ఇది ఢిల్లీ అనుకో, ఇదంతా ఖాళీ మొత్తం. అలాగే లాస్ట్ బోగేమంది ఈడే ఎవరు లేడు బాబా. ఇవ్వలేడు, స్టేజ్ మొత్తం ఖాళీ. రాళ్ళు ఇసుక తీసుకోవడమే. జస్ట్ అయితే కనుక మేము కోట అనే ఊరి దగ్గర ఉన్నాము. ఇక్కడికి యాక్చువల్గా అయితే కనుక 9:10కి అయితే రావాలి రైట్ టైం. 9:25కి అయితే ఇక్కడ డిపార్ట్ అవ్వాలి. అయితే ట్రైన్ బాగా ఫాస్ట్గా తీసుకొచ్చేసాడు లోకల్ పైలట్. సో ఇప్పుడైతే 8:10 అయింది, ఇప్పుడే వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక మళ్ళీ ఒక 1.5 hour వరకు అయితే కనుక కనిపించే ప్రసక్తే లేదు ట్రైన్ అయితే. బట్ ఇక్కడ బయట ఫుడ్ కానీ తెచ్చుకుందాం అంటేనేమో అసలు ఒక ఫుడ్ పాయింట్ లేదు, ఏం లేదు. ఊరు కూడా ఎక్కడో పల్లెటూరులా ఉంది. అయితే కనుక కొంచెం బెటర్ ఏంటంటే ఈ మాత్రం చూస్తారు కదా, ఇట్లా అయినా కొంచెం ఉన్న స్టేషన్ లా ఉంది. అండ్ ఇక్కడ వెనక వైపు చూస్తే కనుక సెల్ఫీ పాయింట్ అనేది ఒకటి ఇచ్చారు. ఫొటోస్ దిగాలనుకుంటే దిగొచ్చు. అండ్ అందరూ వాకింగ్ అయితే చేస్తున్నాం ఫుడ్ తినకుండా. ఇక్కడ ఫుడ్ కూడా ట్రైన్లో కూడా అంతగా ఏమో అసలు రావట్లేదు. క్లీన్ కూడా అంతగా ఏదో అర్థంతో మాత్రమే చేస్తున్నారు. ట్రైన్ కూడా క్లీన్ అయితే అసలు. బట్ ఫుడ్ మాత్రం ఏదో ఒక వస్తుంది అంటే వస్తుంది అన్నట్టుగా వస్తుంది. పర్లేదు, తినచ్చు. కాకపోతే ఇక వేరే అన్నయ్య వాళ్ళు మొత్తం ఫుడ్ అయితే తీసుకొని వచ్చారు కాబట్టి ఆ ఫుడ్ అయితే తిప్పు మేము మేనేజ్ చేసాము. ఇంకా నైట్ ఫుడ్ మాత్రం వేరే ఇంకొక ఊరు వస్తుంది, అక్కడైతే మేము ఆర్డర్ పెట్టాం ఫుడ్. ఇప్పుడైతే కనుక ఇంకా స్నాక్స్ లాగా ఏమైనా తిన్నాం చూస్తున్నాము. పెద్దగా ఏం లేవు ఇక్కడ, ఏవో క్యాంటీన్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాము. కానీ ముందైతే కనుక ఒక సెల్ఫీ పాయింట్ ఇచ్చారు. సో దీనికోసం అనుకుంటే ఇక్కడ ఆగుతాయని చెప్పేసి సెల్ఫీ పాయింట్లో పెట్టారు. కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. స్టేషన్ కూడా బాగుంది. కొంచెం బయట ఎంట్రన్స్ చూపిస్తాను, చాలా బాగుంది. ఇది బాగా కట్టడం అయితే కనుక కొంచెం ఇప్పుడు రీసెంట్గానే కట్టారు, బట్ ఓల్డ్ స్టైల్లో కట్టారు. బాగా తెలుసుగా రాజస్థాన్ అంటేనే మనకి ఫోర్ట్స్ కానీ కోటలు అన్నీ వాటికే కదా ఫేమస్. సో ఇక్కడ కూడా అలాంటి ఒక స్టైల్లోనే కట్టారు. సో చూడండి, ఇదే ఇది ఎంట్రన్స్. చూడడానికి చూడండి మనకి ఏం కనిపించట్లేదు అసలు. ఇంకా దీని నుంచి మనకి ఇంకేం లేదు. సో ఇది మా ట్రైన్ వచ్చేటప్పటికి హంసఫర్. ట్రైన్ మాత్రం బాగా స్మూత్గానే ఉంది. అసలు ఆల్మోస్ట్ ఒక 130 స్పీడ్ అయితే వస్తున్నాడు. బాగుంది. ఎక్కడ మనకి చిన్న ఒక డిస్టర్బెన్స్ కూడా అయితే ఏం లేదు. బాగుంది చాలా. చూసారు కదా, ఇక్కడ ట్రైన్లు ఆగుతాయని చెప్పేసి ఒక సెల్ఫీ పాయింట్ అనేది పెట్టినట్టున్నారు. ఇదే ఆ సెల్ఫీ పాయింట్. ఎంజాయ్, ఫోటోలు దిగచ్చు శుభ్రంగా. బాగుంది, అంబియన్స్ బాగుంది, చిన్నగా క్రియేట్ చేశారు. స్టేషన్ ఎంట్రన్స్ చాలా బాగుంది. సైడ్ నేను రాలేదు యాక్చువల్లీ, బాగుంది. ఓ సూపర్ అసలు. ఏనుగులు బాగా డిజైన్ చేశారు. ఇది ఎంట్రన్స్ అండ్ పార్కింగ్. సోగర్యా అంట. ఇది యాక్చువల్గా కోట అనే ఊరికి బైపాస్ లాగా ఉంది. ఇక్కడ అసలు ఏమీ లేవు చూడండి, బయట అంతా ఖాళీ.
మీకు ఒక ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫీలింగ్ అనేది వస్తుంది. ఏమీ లేదు ఇక్కడ. ఒకే ఒక్క స్టాప్ ఇది. ఏం లేదు అసలు, అన్ని ఏం షాప్స్ లేవు, ఒకటే ఉంది. క్రౌడ్ కూడా ఇక్కడే ఉన్నారు. మన రాజస్థాన్ ఎంట్రెన్స్ పాయింట్ ఇదే ఫస్ట్. ఇండియాలో అర్థం కాక అలా నడుస్తుంది లోపల. మాదేమో లాస్ట్ కోచ్ వస్తుంది B16, మాది B15. అక్కడ బాగా నడుచుకుంటారు. ఏదో దిగిన తర్వాత నడిచిన మంచి అర్థం ఉంటుంది. అది వాటి ఆకలి ఎక్కువ ఉంటుంది. ఇందాక గార్డెన్ కూడా అడిగాను, ఇంటికి వెళ్ళకపోతే 9:25 అన్నారు. సో ఇప్పుడు టైం వచ్చి 8:50 అయింది. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఈ ట్రైన్ వచ్చేటప్పటికి ఏంటంటే 2 స్లీపర్ క్లాస్ వచ్చాయి, నాన్ ఏసీవి. అండ్ రిమైనింగ్ మిగతావన్నీ కూడా అన్ని ఏసీ. B1 నుంచి B16 వరకు అన్నీ ఏసీకి వచ్చేసాయి. స్లీపర్ క్లాస్ 2 ఇచ్చాడు, నాన్ ఏసీవి. అండ్ ఇంకా జనరల్ అయితే కనుక ఈ ట్రైన్లో ఏం లేవు. వాటర్ ఫిల్లింగ్ చేస్తున్నారు. వాటర్ B1 దగ్గర నుంచి కౌంటింగ్. అండ్ కోచెస్ కూడా ఏంటంటే కోచెస్ పరంగా కొన్ని ఓల్డ్ 2019, 2017 అలా ఉన్నాయి. బట్ మెయింటెనెన్స్ మాత్రం కొంచెం తక్కువే ఉంది. ఏదో మరి సరిగ్గా క్లీన్ చేయరు. ప్లస్ నాప్కిన్స్ కానీ దుప్పట్లు అవి ఏం సరిగ్గా ఇవ్వట్లేదు. ఉన్నవి గట్టిగా అడుగుతున్న 10 సార్లు అప్పుడు ఇస్తున్నాడు. అలా ఇప్పటికి ఒక 3 సార్లు అడిగాను. ఇంకా ఫుడ్ వచ్చేటప్పుడు ఫుడ్ కూడా అంత ఫ్రీక్వెంట్గా రావట్లేదు. వచ్చినా కూడా అది కూడా అంత క్వాలిటీగా ఉండట్లేదు. టేస్ట్ ఏదో తిన్నామంటే తిన్నట్టు. ఇంకైతే ట్రైన్ గురించి. అండ్ రేపు మార్నింగ్ 5:30కి అయితే కనుక మేము జోధ్పూర్ అయితే వెళ్ళిపోతాము. 5:36 అవుతుంది. మొత్తం చాలా ఫాస్ట్గా తిప్పుతున్నారు ట్రైన్ కూడా. ఇంకా ఫాస్ట్గా వెళ్ళినా యాక్సిడెంట్ లేదు అన్నట్టుగా వెళ్తున్నాడు. 1 అవర్ ముందు వచ్చాడు ఇక్కడికి. ఇదేదో నేను నెక్స్ట్ స్టేషన్లో కనుక ఆగితే కనుక కొంచెం ఆ ఫుడ్ తెచ్చుకోవడానికి బాగుండేది. ఆర్డర్ పెట్టాం, ప్రశాంతంగా తిని కూర్చునేవాడు. ఇక్కడ ఆపేటప్పటికి ఏం చేయాలో అర్థం కాక అందరూ బయట కూర్చొని ఉన్నారు. కానీ స్టేషన్ మాత్రం ఈ మాత్రం అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతుంది. కూర్చోడానికి కానీ తిరగడానికి కానీ బాగుంది. అదే కొన్ని స్టేషన్స్ ఉంటాయి కదా, అసలు అవి దారుణంగా ఉంటాయి, అసలు ఏమీ బాగోవు. ఇది మాత్రం కొంచెం బెటర్. దీనికోసం ఇట్లా ఆగుతాయని చెప్పేసి ఫాస్ట్గా తీసుకొచ్చి ఆపుతారని చెప్పేసి దీన్ని కొంచెం డెవలప్ చేశారనుకుంటా. ఇది మాత్రం ఎక్కడ లేనట్టుగా నేను ఫస్ట్ టైం చూసాను. ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ చూశాను, అదొకటి. ఇక్కడ ఈ మాత్రం స్టేషన్ ఉంది కదా, ముందు వరకు వెనక్కి నుంచి తిరుగుతూ ఉన్నారు అందరూ. అయిపోయింది, ఇంకొక 15 minutesలో బయలుదేరుతుంది అనుకుంటా. ఇది వచ్చేప్పటికి ప్యాంట్రీ కార్. ఇది లోపల నుంచి వీడియో తీయద్దాం, బయటకు వచ్చి తీస్తాను. ఈ కోచ్ మాత్రం చాలా కొత్తది. ఇప్పుడైతే కనుక ఇక్కడ ఈ జంక్షన్లో అయితే కనుక ఊరి పేరు గుర్తు రావట్లే అసలు. సో ఇక్కడైతే లోకో చేంజ్ అయింది. ఇప్పటి వరకు బ్యాక్లో ఉన్నాం కదా, సో ఇప్పుడైతే ఫ్రంట్కి వచ్చేసాం. వచ్చిన రూట్లోనే వెళ్ళి మళ్ళీ అక్కడ వేరే చోట యూటర్న్ తీసుకుని వేరే డైరెక్షన్లో వెళ్తుంది. టైం వచ్చేటప్పటికి 11:35 అయింది. 11:30కి వెళ్ళాలి, 5 minutes లేటు. ఇది స్టేషన్.
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జోధ్పూర్. ఇప్పుడే ట్రైన్ వచ్చి ఆగింది. జోధ్పూర్లో దిగాము ఇప్పుడే. అండ్ ఇక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళడానికి బయటికి వెళ్ళి ఆటోస్ అవి తీసుకొని రీచ్ అవుతాము ఇంటికి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత సో రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. అండ్ అలాగే ట్రైన్ జర్నీ మాత్రం మెయింటెనెన్స్ ఒకటే కొంచెం తక్కువ ఉంది బాగా, అంత మించి ఇంకేం లేదు. దట్స్ ఇట్. సో స్టే ట్యూన్డ్.